మీరు ఎవరితో టైం ఎక్కువగా గడుపుతున్నారు ఆలోచించండి. ఎవరితో కలిసి పనిచేస్తున్నారు, ఎవరితో ఎక్కువగా మీరు సావాసం చేస్తున్నారు, దాంతోటే మీ జీవితం ముడిపడింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్థలం కొన్నారనుకోండి. కొన్న తర్వాత కొన్ని రోజులకి అక్కడ పక్కనే ఒక శ్మశాన వాటిక ఏర్పడింది. అప్పుడు మీ స్థలం విలువ పెరుగుతుందా తగ్గుతుందా చెప్పండి? డెఫినెట్గా తగ్గుతుంది. అలాగే మీరు కొన్న స్థలం పక్కన వెంటనే చిరంజీవి గారు స్థలం కొన్నారనుకోండి, సినిమా యాక్టర్ చిరంజీవి గారు, ఆటోమేటిక్గా మీ స్థలం ధర పెరుగుతుందా తక్కువ అవుతుందా? డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి. అంటే ఆ స్థలం అదే, కాకపోతే పక్కన ఎవరున్నారన్నది చాలా ముఖ్యం. సో మన జీవితం కూడా అంతే. మీరు ఎవరితో ఉంటే వాళ్ళలాగానే ఉంటుంది. దీనిపైన ఒక ఎక్స్పెరిమెంట్ కూడా జరిగింది. జోషువా బెల్ అనే ఒక ఫేమస్ వయలిన్ ప్లేయర్. ఆయన ఎక్కడ ప్లే చేసినా కానీ ఆయన టికెట్ మినిమం $100కి తక్కువగా ఎక్కడ ఉండదు. ఆయనకు వయలిన్ ప్లే చేసే అదే కోట్ని ఆయన ఒక సబ్వేలో ప్లే చేశారు. సబ్వేలో ఆయన వస్తాడు, ప్లే చేస్తాడని ఎవరు అనుకోలేదు. కానీ అక్కడ ప్లే చేసేటప్పుడు ఎవరు ఆయనని గమనించలేదంట. వేల మంది అక్కడి నుంచి వెళ్ళారు. ఆ మ్యూజిక్ విని ఎవరో కొంతమంది ఒక $20, అందరు $30 ఆ రోజు బిచ్చం దొరికిందంట ఆయన. అంటే ఆలోచించండి, ఎక్కడ ఆయన వయలిన్ ప్లే చేస్తున్నాడు, ఆ ప్లేస్ అనేది చాలా ముఖ్యం. సో మనం ఎక్కడ ఉంటున్నాము, ఎవరితో మనం ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాము అన్నది చాలా చాలా ముఖ్యం. ఇదే ఎక్స్పెరిమెంట్ ఇంకోసారి హెన్రీ కవిల్, సూపర్ మ్యాన్ సినిమా హీరో, ఆయన ఏం చేశాడంటే, సూపర్ మ్యాన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ 2016లో టైమ్స్ స్క్వేర్లో న్యూయార్క్ దగ్గర రద్దీ అయిన ప్లేస్లో వెళ్ళి నిల్చున్నాడు. సూపర్ మ్యాన్ టీషర్ట్ వేసుకొని మరీ నిల్చున్నారు. కానీ ఎవరు గుర్తుపట్టలేదు. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి దారెక్కడా అని అడగడానికి వచ్చారంట. కానీ ఆయన విలువ ఎవరు తెలుసుకోలేదు. అదే సూపర్ మ్యాన్ ఆయనే ఒక అవార్డు ఫంక్షన్లో నిల్చున్నప్పుడు బోల్డ్ అంతమంది ఆయన చుట్టూతో గుమికూడారు. ఆయనకు అసలు శ్వాసనే రాలేదు అందరికీ ఆటోగ్రాఫ్లు పెట్టడానికి. అంతమంది గుర్తుపట్టారు. అంటే ఏంటి? అదే సూపర్ మ్యాన్ కదా. కానీ ఎక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి అన్నది చాలా ముఖ్యం. మీ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ముఖ్యం. మీ చుట్టూతో మీరు ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటే మన లైఫ్ అంత బాగుపడుతుంది. సో మీకు కూడా మీ ఎన్విరాన్మెంట్ మార్చుకొని మీ లైఫ్లో ఎదుగుదల చూడాలి అంటే, నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే డెఫినెట్గా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అండ్ ఫాలో మీ ఫర్ మోర్ సచ్ వీడియోస్.